హాయ్ వెల్కమ్ టు అమీగో టాక్స్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఎంవి సాయికృష్ణ గారు, సీనియర్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ సన్ రైజ్ హాస్పిటల్ కిడ్నీ సెంటర్ విజయవాడ. డాక్టర్ గారు, చాలా మందికి ఒక అపోహ, కిడ్నీ సమస్యలు పెద్దవారిలో మాత్రమే వస్తాయనుకుంటారు. అసలు చిన్న వయసులోనూ కిడ్నీ వ్యాధులు వస్తాయా? హాయ్ ప్రియా గారు, అవును, ఇది చాలా కీలకమైన విషయం. వయసు అనేది కిడ్నీ సమస్యలకు అడ్డంకి కాదు. చిన్న పిల్లలలోనూ 18 నుండి 25 ఏళ్ల యువతలోనూ కిడ్నీ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వయసు వారిలో మేము ఎక్కువగా చూస్తున్నది గ్లోమర్యులర్ నెఫ్రైటిస్ అనే వ్యాధి. ఇది చాలాసార్లు హై బీపీ లాగా బయటపడుతుంది. అలాంటి సందర్భంలో వారు దాన్ని బీపీ అని భావించి విస్మరిస్తారా? నిజమే ప్రియగారు, చాలాసార్లు అలా జరుగుతుంది. అసలు కారణం కిడ్నీ సంబంధమైనదేనా అన్నదాన్ని పరీక్షించకుండా వదిలేస్తారు. ఇంకొంతమందిలో పుట్టుకతో ఉన్న కిడ్నీ లోపాలు యువస్థితిలోకి వచ్చేసరికి ఫెయిల్యూర్కి దారితీస్తాయి. కానీ మంచి విషయమేమిటంటే, తక్షణంగా గుర్తించి సరైన ట్రీట్మెంట్ చేస్తే డయాలిసిస్ స్టేజికి పోకుండా అడ్డుకోవచ్చు. చాలా విలువైన సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. సో వ్యూవర్స్, మన విజయవాడలో కిడ్నీ సంబంధిత అన్ని సమస్యలకు నమ్మదగిన వైద్య సేవలు అందిస్తున్న సన్ రైజ్ హాస్పిటల్ కిడ్నీ సెంటర్ని సంప్రదించండి. బై బై.